హలో ఎవ్రీవన్, ఈరోజు నేను ఒక పెళ్లికి వెళ్ళబోతున్నాను. మొన్న కొన్న డీమార్ట్ చెప్పులు చూపిస్తున్నాను. బాగున్నాయా? మా అక్క వర్క్ చేసే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ ఆఫీస్లో ఒక సారు వాళ్ళ డాటర్ మ్యారేజ్ అలా దూరం ఉంది. సో ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. మనం ఎప్పుడు సింపుల్ గానే రెడీ అవుతాము. అండ్ పెళ్లి కూతురిని డామినేట్ చేయకూడదు. పెళ్ళికి మా అక్క, బావగారు అండ్ నేను ముగ్గురం కలిసి వెళ్తున్నాము. ఫస్ట్ బస్ స్టాప్కి వెళ్ళాలి. బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాము బస్ కోసం. అన్ని బస్సెస్ వస్తున్నాయి కానీ మా బస్సు మాత్రం రావట్లేదు. చాలాసేపు వెయిట్ చేసాము. తర్వాత ఎట్టకేలకు ఒక బస్సు వచ్చింది. నెక్స్ట్ ఇక ప్రయాణం స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్ మేము 11 o'clock స్టార్ట్ అయితే బస్సు 11:30కి వచ్చిందండి. హాఫ్ అన్ అవర్ బస్ స్టాప్లోనే వెయిట్ చేయాల్సి వచ్చింది. వెదర్ అయితే చాలా సూపర్గా ఉంది. ప్రశాంతంగా చల్లటి గాలి, వాతావరణం చాలా బాగుంది. అటు ఇటు ఏదో గుహలాగే ఉన్నాయి ఈ చెట్లు. పెళ్లి జరిగేటప్పుడు వెదర్ ప్రశాంతంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అతి వర్షం తట్టుకోలేము, అదేవిధంగా అతి ఎండ కూడా తట్టుకోలేము. సో ప్రశాంతంగా ఉండడం కూడా ఒక వరం అనే చెప్పాలి మ్యారేజ్ టైంలో. ఈరోజు చాలా బాగుంది. మేము మ్యారేజెస్కి వెళ్ళడం చాలా రేరు, చాలా తక్కువ ప్లేసెస్కి వెళ్తాము. సో ఈరోజు ఎందుకో మా సిస్టర్ ఒకటే వెళ్దాం అని చంపేసింది. మాకు 2 hours పట్టింది ఇబ్రహీంపట్నం రావడానికి. ఎందుకంటే ట్రాఫిక్ కూడా చాలా హెవీగా ఉంది. అండ్ ఇక్కడ నుండి కూడా మళ్ళీ ఇంకొక 40 minutes జర్నీ అని చెప్తున్నారు. అయితే అక్కడ బస్సు అడిగితే ఆ బస్సెస్ లేవంట. ఆ 2 o'clockకి ఉందంట. మేము వెళ్ళిందే 1 o'clockకి ఇబ్రహీంపట్నంలో. మళ్ళీ 2 o'clock బస్ అంటే వెళ్ళేసరికి మ్యారేజ్ కూడా అయిపోతుంది అన్న భయంతో ఇక బయటకు వచ్చి ఆటో ఎక్కాము. ఫైనల్లీ ఫంక్షన్ హాల్ రీచ్ అయ్యాము. అండ్ ఇక్కడ ఫ్లెక్స్లో కనిపిస్తున్నారు కదా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. కింద ఉంది మా అక్క వాళ్ళ ఆఫీస్లో వర్క్ చేసే సార్. ఫైనల్లీ 40 minutes తర్వాత ఫంక్షన్ హాల్ రీచ్ అయినాము. అంటే మేము వచ్చేసరికి 1:40 అలా అవుతుంది. అప్పటికి ఇంకా పెళ్ళి కూడా అయిపోయింది. కానీ వాళ్ళు ఫొటోస్ దిగడము, ఫోటో సెషన్ జరుగుతుంది. అండ్ మేము కూడా వెళ్ళి ఇంకా గిఫ్ట్ ఇచ్చేసి త్వరగా ఫొటోస్ దిగి లంచ్కి వెళ్ళాలని ప్లాన్లో ఉన్నాము. ఇక్కడ ఫంక్షన్ హాల్ బాగుంది. దాని పక్కనున్న పొలాలు అవి ఇంకా బాగున్నాయి. చుట్టూ గ్రీనరీతో ఎంత అందంగా ఉందో అసలు మాటల్లో వర్ణించలేము మనం. ఆ వాతావరణానికి, అక్కడున్న వెదర్కి చాలా చాలా అసలు ఎంజాయ్ చేసాము. నేచర్ నిజంగా ఎంత బాగుంటుందో ఈ వీడియో చూసిన తర్వాత తెలిసింది. మేము దగ్గరకు వెళ్ళి చూద్దామని ఇంకా మా గోడ పక్కన వెళ్ళి నుంచున్నాను. దగ్గరగా వెళ్ళి చూడాలనిపించింది. వర్షం వచ్చేలా మబ్బులున్నాయి, చుట్టూ గ్రీనరీ ఉంది, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది, మంచి గాలి వీస్తుంది. ఆ నేచర్ పక్కనే ఈ ఫంక్షన్ హాల్ మొత్తం బెస్ట్ అయిపోయింది సెట్ అసలు. మీరు ఎప్పుడైనా ఇలాంటి వెడ్డింగ్ అటెండ్ అయ్యారా? అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్తో. మీరు కూడా ఇలా ఎక్స్పీరియన్స్ అయితే ఒక లైక్ చేయండి. అండ్ మీకు కూడా ఈ వెదర్ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. మేము ఫంక్షన్కి వచ్చినట్లేదు, ఏదో నేచర్ని ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టుంది. సో మనం ఫంక్షన్ మూడ్లోకి వెళ్దాము. ఇక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఫోటో షూట్ జరుగుతూ ఉంది. ఫొటోస్ తీస్తున్నారు. అండ్ ఇప్పుడే పెళ్లి కూతురు వాళ్ళ డాడీ వస్తున్నారు. అంటే మా అక్క ఆఫీస్ వర్క్ చేసేసారు. అక్కడ స్పెట్స్ పెట్టుకుని ఉన్నారు కదా ఆ సరే. ఎంత ఆనందం సంతోషంగా ఉన్నారంటే సార్ ఒక డాటర్ని పెళ్లి చేసి పంపించాలంటే అది వాళ్ళకి ఒక విజయం లాగానే. ఇంత మంచిగా పెళ్లి చేసి ఒక కూతుర్ని అత్తారింటికి పంపించడం వాళ్ళకి ఎంతో దుఃఖంతో కూడుకున్న పని, అదేవిధంగా చాలా సంతోషకరమైన విషయం కూడా. ఇక్కడ దుఃఖం అంటే విచారం అని చెప్పకూడదు కానీ అదొక ఆనంద బాష్పాలలాగా. ఫుడ్ చాలా బాగుంది. అండ్ ఫుడ్ విషయానికి వస్తే అక్కడ చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, రుమాలి రోటీ, బగారా రైస్, నార్మల్ రైస్, కర్డ్, సాంబార్, ఇంకా వెజ్లో కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. లైక్ పన్నీరు, దోసకాయ కర్రీ, దోసకాయ చట్నీ, లైక్ బెండకాయ ఫ్రై, సంథింగ్ ఒక 3-4 కర్రీస్ ఉన్నాయి. పప్పు, సాంబారు, ఇంకా గులాబ్ జామ్, ఐస్ క్రీమ్, చాలా చాలా బాగుంది మెనూ కూడా. అండ్ మంచిగా ఎంజాయ్ చేసినాం మేము. ఫుల్గా ఫుడ్ తిన్నాము. అంతా కూడా ఏం స్పైసీ లేకుండా ఫుడ్ చాలా బాగుంది. ఇంకా మా అక్క బావ వెళ్ళి గిఫ్ట్ ఇచ్చారు. అండ్ సార్ కూడా
పిలిచి మంచిగా ఆప్యాయంగా మాట్లాడారు. ఆ ఫొటోస్ తీసుకొని ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు విష్ చేసి వెళ్తుంటే ఫుడ్ తిన్నారా అమ్మ మీరు అని అడుగుతున్నారు. ఫుడ్ తినేసాం సార్ అని చెప్తుంది మా అక్క. అండ్ చెప్పే కదా మనం ప్రతి పెళ్లిలోని 2 తినాల్సిందే. తర్వాత వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా స్క్రీన్ మీద వేశారు అండ్ చాలా బాగుంది. ఆ లొకేషన్స్, వాళ్ళ డ్రెస్సింగ్ అండ్ పెళ్ళి కూడా చాలా చాలా బాగా జరిగింది. అండ్ మేము కూడా మస్తు ఎంజాయ్ చేసినాం ఆ రోజు. అండ్ ఈ చిన్న బుడ్డోడు చూడండి ఎలా తింటున్నాడు. వీడు భలే క్యూట్ అనిపించి వాడిని కూడా వీడియో తీయాలనిపించింది. అలాగే చూస్తున్నాడు నన్ను కూడా. ఇంకా మనం బాగా తినేసాం కదా, ఫంక్షన్ హాల్ బయటకు వచ్చి అటు ఇటు వాక్ చేసాము కొద్దిసేపు. ఈ ఐస్ క్రీమ్ మాత్రం నన్ను వదలట్లేదు. ఐస్ క్రీమ్ అంటే మనకి ప్రాణం అనమాట. లాస్ట్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. రిటర్న్ బస్సు వచ్చేసరికి సాయంత్రం అవుతుందో లేకపోతే నైట్ అవుతుందో కూడా ఐడియా రావట్లేదు. బస్సెస్ అసలు కొంచెం డిలేనే ఉన్నాయి. అందుకని మేము జీప్ ఎక్కాము. జీప్స్ బాగా ఫేమస్ అంట అటు సైడ్. అండ్ వీళ్ళు ఆటోస్ లాగానే ఈ జీప్లో కూడా జనాన్ని తీసుకొచ్చి వదిలేస్తున్నారు. ఇబ్రహీంపట్నం మళ్ళీ మనం ఎక్కడైతే బస్ ఎక్కాలో అక్కడికి వచ్చేసాము ఆ లొకేషన్కి. అంత దూరం వెళ్ళినా కొంచెం కూడా స్ట్రెస్ అవ్వకుండా ఉండడానికి మెయిన్ రీజన్ వెదర్ అనే చెప్పాలి. చూసారా ఇప్పటికి కూడా వెదర్ ఎంత బాగుందో. అండ్ ఫైనల్లీ లొకేషన్కి రీచ్ అయినాము. బస్ కోసం ఇక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి దిల్షు నగర్ బస్సెస్ ఫ్రీక్వెంట్గానే దొరుకుతూనే ఉంటాయి. సో అక్కడ బస్ తొందరగానే దొరికింది. ఫైనల్లీ డెస్టినేషన్ రీచ్ అయిపోయాము. అండ్ ఈ చికెన్ మటన్ తిన్నప్పుడు బాగా దాహం వేస్తుంది కదా, మేము కూడా ఇంకా రాగానే ఒక జ్యూస్ సెంటర్కి వెళ్ళి జ్యూసెస్ ఆర్డర్ చేసుకున్నాము. నేను పైనాపిల్, వాళ్ళిద్దరు కర్బూజా తాగారు. సో అలా మ్యారేజ్ డే ముగిసిందన్నట్టు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ బి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.